నమస్కారం. ప్రస్తుతం మనం భువనగిరి దగ్గర మానేపల్లి హిల్స్లోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయం దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు విశిష్టతలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఈ మధ్యకాలంలోనే శ్రీ చిన్నజయ స్వామివారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. రైట్ నౌ అయితే నేను ఆలయం ఎదుటిగానే ఉన్నానన్నమాట. రాగానే ఇక్కడ ఓం శ్రీ వెంకటేశ్వర నామస్మరణతో ధ్వనులు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి మనం అసలు ఈ ఆలయ ప్రాంగణాన్ని మొత్తం చూద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. ఆలయాన్ని లోపలికి రాగానే మా అందరికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. అసలు ఎలా స్టార్ట్ అయిందంటారు ఈ ఆలోచన? జై శ్రీమన్నారాయణ. మీరు అడిగిన ప్రశ్నకి స్వామి వెంకటేశ్వర స్వామి ఒక కృప, వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో, అమ్మ నాన్న ఒక సంకల్పంతో ఆలయ నిర్మాణం అనేది చేయాలనే ఆలోచన మొదలైందండి. అమ్మ నాన్న ఒక సంకల్పము బలంగా స్వామిని ఈ కలియుగంలో మేము స్పర్శించాము, మా కుటుంబం స్పర్శించింది. సో ఒక స్వామిని మనం ఈ కలియుగంలో స్పర్శిస్తే ఆ స్వామికి మనసా వాచ కర్మన టోటల్ జీవితం అంకితం చేయాలన్నట్టుగా టోటల్ కుటుంబము సంకల్పించారండి. స్వామి యొక్క ఇష్టంతో, స్వామి యొక్క ఆదేశాల మీదుగా అమ్మ నాన్న సంకల్పం ఆలయం నిర్మాణం చేయాలని ఉంది. ఆ నిర్మాణం పనులు మొదలుపెట్టినప్పుడు ఆలయం ఒక చిన్నగా మన శక్తి ప్రకారంగా నిర్మించాలన్న ఆలోచనతో మొదలుపెట్టాము. కాలక్రమంగా ఆ స్వామి యొక్క కృప అనుగ్రహము తను ఎలా చేయించుకోవాలనుకున్నాడో అలా చేయించుకున్నాడని మేము అనుకుంటున్నాము. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆలయాన్ని ఇంత చక్కగా నిర్మించారో చూశారు కదా. చాలా అద్భుతంగా ఉంది. అసలు రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. మరి ఇంత అందంగా నిర్మించిన పర్సన్ నాతో పాటు ఉన్నారు. డిఎన్వి ప్రసాద్ స్థపతి గారు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఆలయం అనేది సుమారు 9 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆలోచన అండి. మానేపల్లి కుటుంబం వారు, మానేపల్లి రామారావు గారు, మానేపల్లి మురళీకృష్ణ గారు, మానేపల్లి గోపీకృష్ణ గారు ఇక్కడ ఒక బృహత్తైన ఒక ఆలయాన్ని నిర్మించాలి అని చెప్పి సంకల్పించి మొట్టమొదట దాన్ని ఒక చిన్న ఆలయంగా చేద్దామని చెప్పి ప్రారంభించాం. అయితే చేసిన ఆలయం చిన్నదైనా కూడా సత్సంప్రదాయంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకోవడం వల్ల ఆలయ నిర్మాణ శైలి, ఆలయ ఆగమశాస్త్రాలు శిల్పశాస్త్రాలు ఎలా అయితే వివరించాయో ఆ ప్రకారం ఆలయం నిర్మించాలి, అది చిన్నదైనా అని చెప్పి మొదలుపెట్టి తర్వాత భగవత్ సంకల్పం వల్ల అది ఇంత బృహత్తైన ఆలయంగా రూపొందించబడింది. ప్రసాద్ గారు, అసలు ఈ స్వాగత తోరణం గురించి వివరిస్తారా? ఇది విజయనగర శైలి, పల్లవ శైలిని మేళవి రెండింటినీ కలుపుకుంటూ చేసినటువంటి ఒక డిజైన్ అండి ఇది. ఇందులో మీరు ఆ పైన ఉండేటువంటి ఆ శాలాహారం కనుక చూస్తే అది విజయనగర పీరియడ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైన నిర్మాణ శైలి. అది లేటర్ విజయనగర అని చెప్పి అంటారు. ఆ మధ్యలో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. అది ఒక విమాన గోపురంలా మనకు కనిపిస్తుంది, రాజగోపురంలా కనిపిస్తుంది. రెండు వైపులా 2 విమాన గోపురాల్లాగా ఉంటాయి. తిరుపతి దాటిన తర్వాత మనం అలిపిరి నుంచి మెట్లకి కొండపైకి చేరుతాం కదా, అట్లాగే ఈ ప్రాంతాన్ని మేము తిరుపతిగా భావించి, అంటే కొండ కింద ఉన్నటువంటి ప్రాంతంగా భావించి భగవంత్ రామానుజ వారి శ్రీమూర్తిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 వైపులా ద్వారపాలక విగ్రహాలు ఉంటాయి. అలాగే భక్తులందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి మన స్వర్ణగిరి యాత్ర ఆరంభమవుతుంది. ఈ ఆలయాన్ని మొత్తం మేము ఒక మ్యాప్ చేసుకొని, ఒక డ్రాయింగ్ వేసుకొని ఈ ప్లేస్లో మేము గర్భాలయం పెట్టాలి అని టోటల్ సర్వేతో ఆ సర్వే చేసిన తర్వాత ఈ ప్లేస్లో గర్భాలయం పెడదామని నిర్ణయించుకొని అక్కడ మేము శంకుస్థాపన కోసం తవ్వటం మొదలుపెట్టాం. ఖచ్చితంగా గర్భాలయం ఎంతవరకు ఉంటుంది అని మేము నిర్ణయించుకున్నామో అంత సైజులో ఒక పెద్ద బండ ఉందండి. ఆ బండ ఎలా ఉంది అంటే చక్కగా ప్లాట్ఫామ్ ఉన్నట్టుగా ఒక బండ ఉంది. అంటే భగవంతుడు తన స్థానాన్ని ఎప్పుడో నిర్ణయించుకుని అక్కడ పెట్టుకున్నాడు. భగవంతుడు అరూపంగా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాడు. ఒక రూపం కల్పించే అవకాశాన్ని మానేపల్లి కుటుంబం వారికి ఇచ్చారు. మానేపల్లి కుటుంబం వారు
అది మాకిచ్చారు, స్థపతులుగా శిల్పులుగా మా అందరికి ఇచ్చారని మేము భావిస్తాం. స్వామిని ఆ గర్భాలయంలోకి వేయించేపు చేసి స్థాపన చేసే సమయంలో మేమంతా ఆ బిజీలో ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి. ఒక గరుడ పక్షి వచ్చి ఆయన స్థాపన పూర్తయ్యేంత వరకు గర్భాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళింది. అది ఎంత ఆశ్చర్యం. తర్వాత చూస్తే మళ్ళీ గరుడ పక్షి లేదు. అది అట్లా వెళ్ళిపోతూ ఉంటే మేము దర్శనం చేసుకుని నమస్కారం చేసుకున్నాం. స్వామి, నువ్వు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చావా? నువ్వు దర్శనం ఇక్కడ ఇచ్చావు, ఒక విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చావు, రియల్గా గరుడాల వారి దర్శనం ఇచ్చారు స్వామి అని చెప్పి మేమందరం ఆ గరుడాల వారికి నమస్కారం చేసుకోవడం జరిగింది. భీష్మేకాదశి పర్వదినాన ఉదయం 7 గంటలకి తలుపులన్నీ తీసిపెట్టాం, గర్భాలయం తలుపులు. ఆ రాజగోపురం పక్కగా సూర్యకిరణాలు ఒక బీమ్ వేసినట్టు, ఒక టార్చ్ లైట్ వేసినట్టుగా నేరుగా గర్భాలయంలోని శ్రీవారి పాదాల మీద ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 7 నిమిషాల వరకు పడ్డాయండి. సూర్యుడు తన కిరణాలతో స్వామిని అభిషేకం చేసుకున్నాడు. చాలా ఆశ్చర్యపోయాం, చాలా ఆనందపడ్డాం. సూర్యకిరణాలు మేము అరేంజ్ చేసినవి కాదు. సూర్యకిరణాలు పడేట్టుగా చేద్దామా అని చెప్పి మాలేపల్లి మురళీకృష్ణ గారు ఎన్నోసార్లు అడిగితే అది చాలా పెద్ద వ్యవహారం. అది ఎంతవరకు మనం దానిలో సక్సెస్ అవ్వగలమో, సక్సెస్ కాలేమో, మనం సూర్యకిరణాలు పడేట్టుగా చేయాలని మేము ఎక్కడ ప్రయత్నించలేదు. గరుడ పక్షిని మేమేమి విచిత్రమని చెప్పలేదు. కింద ఆ పెద్ద బండరాయి అలా ఒక పెద్ద ప్లాట్ఫామ్ అనే పడింది. అది వెంకటాచలపతి పాద స్పర్శ కోసం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి రాయి. అది భగవంతుడు తానే స్వయం వ్యక్తంగా ఇక్కడికి వస్తున్నాను అన్నట్లుగా ఈ క్షేత్రం ఏర్పడింది అని చెప్పడానికి ఈ 3 ఉదాహరణల కంటే ఇంకేం చెప్పగలం? అంటే భగవంతుడు మమ్మల్ని అందరూ, మానేపల్లి కుటుంబాన్ని లేదా మా స్థపతి టీంని, మమ్మల్ని అందరినీ తన చేతిలోని ఒక పరికరాలుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాడని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ జలధారల మధ్యలో ఉన్నటువంటి ఈ రథానికి బ్రహ్మరథం అని పేరు. శ్రీవారి బ్రహ్మోత్సవాలని బ్రహ్మదేవుడు తానే స్వయంగా ముందుని నడిపిస్తారు అని చెప్పి అంటారు. లోకంలో శ్రీవారి పాదాలని ఆశ్రయించి శ్రీవారిని దర్శించి తరించాలనుకునే భక్తులందరికీ ఈ ఘన స్వాగతం పలికినట్లుగా ఈ బ్రహ్మరథాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి అలిపిరిలో శ్రీవారి పాదాలు మనం దర్శించుకుని అక్కడి నుంచి మనం మొదటి మెట్టు వెక్కి శ్రీవారి పాదాలు దాటాక మొదటి మెట్టు నుంచి శ్రీవారి కొండకి, మనం తిరుమల కొండకి నడిచి వెళ్తూ ఉంటాం కదా. ప్రతిరోజు ప్రతినిత్యం తిరుమల కొండకి వెళ్ళలేనటువంటి భక్తులు ఆ పాదాల దగ్గర మొక్కి తమ కోరికలు తీర్చుకోవడం ఈ రోజుకి మనం చూస్తున్నాం. అంతటి విశేషమైనటువంటి శ్రీవారి పాదాలు అలిపిరిలో మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. దానికి గుర్తుగా ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతి ఒక్కరూ చక్కగా తాకి వారి యొక్క ఈప్సితాలని, వాళ్ళ యొక్క వినతిని ఇక్కడ ఆఫర్ చేయొచ్చు. అసలు మొత్తం రాతితోనే చేశారా? అవునండి, ఇవన్నీ కృష్ణశిలతో చేసినటువంటి మూర్తులు. అందులో కృష్ణశిలలోను పురుషశిల. కృష్ణశిల అంటే నల్లటి రాయి అని అర్థం అండి. బ్లాక్ స్టోన్ ని కృష్ణశిల అంటారు. అయితే ఆ కృష్ణశిలలోనూ అనేక రకమైనటువంటి శిలలు ఉంటాయి. నల్లటి రాళ్ళలోనూ ఎన్నో రకాలు ఉంటాయి. అందులో పురుషశిల అని, స్త్రీ శిల అని, నపుంసక శిల అని కొన్ని రకాలు. ఇట్లా మనం ఆ శబ్దాన్ని దాన్ని ఒక మోగించినప్పుడు ఒక ఓంకారనాదం వచ్చేటువంటి శిలకి పురుషశిల అని పేరు. విగ్రహాలన్నీ దాంతో తయారు చేస్తారు. ఓంకారనాదం దీర్ఘంగా కనుక వస్తే, అంటే ఓం అన్నట్టుగా వస్తే దాన్ని స్త్రీశిల అంటారు. దానికి ఆధార పీఠాలు తయారు చేయడానికి స్త్రీశిల వాడతారు. తర్వాత ఎటువంటి శబ్దం రానిటువంటి శిలల్ని, కృష్ణశిలల్లోనేనండి ఇవన్నీ కూడా, దాన్ని నపుంసక శిల అంటారు. దేవాలయ నిర్మాణానికి, మెట్లుకి, సోపానాలకి, ప్రాకారాలకి నిర్మించడానికి ఆ నపుంసక శిల వాడతారు. ఈ ఆలయంలో కూడా అన్ని విగ్రహాలు పురుషశిలతో తయారు చేయబడ్డాయి. అట్లాగే నపుంసక శిలతోటి ఈ ఆలయం యొక్క నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఈ పాదాలు దాటిన తర్వాత ఈ మొదటి మెట్టు ఎక్కబోయే ముందు మనం గమనిస్తే ఒక శిలా తోరణాలు కనిపిస్తాయి. ఇదంతా ఒకటే శిల అండి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒకటే శిల. భగవంతుడి వాహనమైన గరుడాల వారి విగ్రహం అండి. గరుడాల వారికి ఒకవైపున మీరు గమనిస్తే శంకు చక్రాలతో కూడినటువంటి గరుడాల వారు మనం దర్శనిస్తారు. ఇదే మూర్తికి వెనక వైపున గరుడాల వారే అమృత కలశాన్ని నాగేంద్ర స్వామిని పట్టుకుని ఉంటారు. ఇక్కడ మనం చుట్టూ ఈ గరుడాల వారి చుట్టూ ప్రదక్షిణాలు కనుక చేస్తే ఈ సర్పదోషాల నివృత్తి మనకు లభిస్తుంది. అందుచేత గరుడాల వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది.
దేవసేనాధిపతికి విశ్వక్సేనులు అని పేరు. వృద్ధవక్త్రాద్యాహ పారిషద్యాహ పరస్యతం నిఘ్నంతి సతతం విశ్వక్సేన తమాశ్రయే అని మనం ప్రార్థన చేస్తూ విశ్వక్సేన గణపతి విష్ణు గణపతిని ఇక్కడ మనం దర్శనం చేసుకుని మనం అలా ఆలయంలోకి ముందుకు సాగుతాం. ఇక్కడ ఒక అద్భుతమైన రథాన్ని వెంకటాచలపతి కోసం, స్వర్ణగిరీశుడి కోసం తయారు చేయించడం జరిగింది. అంతా చోళ శైలిలో తయారు చేశామండి. చోళుల శైలిలో ఉండేటువంటి ఆ ముఖభద్రాలతో కూడినటువంటి కుంభమండాది స్తంభాలు అంటారు. ఆ పైన విమానం కూడా చోళ స్టైల్లో చేసాం. ఆ ముందు ఉన్న గుర్రాలు కూడా ఆ చోళుల స్టైల్లో ఉన్నటువంటి రూపంతో తయారు చేయడం జరిగింది. అక్కడి నుంచి అలా మనం ఒకసారి చూస్తే భగవంతుడి యొక్క ఆనంద నిలయ విమానాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆనంద నిలయం ఇక్కడ స్వర్ణగిరి క్షేత్రంలో 5 అంతస్తులతో కూడి ఉంటుందండి. విజయనగర నిర్మాణ శైలితో ఈ ఆనంద నిలయ విమానం నిర్మాణం చేయడం జరిగింది. ఆ పైన చూస్తే మనకి సుదర్శన చక్ర కలశం ఉంటుంది. బంగారు పూతతో ఉన్నటువంటి సుమారు 6.5 అడుగు ఎత్తైన సుదర్శన కలశాన్ని మనం ఇక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చు. మనం ఎన్నో కోరికలతోటి, ఎన్నో బాధలతోటి భగవంతుడికి చెప్పుకుందామని మనం గర్భాలయంలోకి వెళ్తే భగవంతుడి యొక్క తిరుముఖ మండలం యొక్క సౌందర్యం చూసి మనం చెప్పాలనుకున్న కోరికలు మర్చిపోతాం. ఆయన యొక్క లీలలో మనం మునిగిపోయి మనం చెప్పాలనుకున్నది మర్చిపోతాం. అందుకని మనం తేరుకునేసరికి మనం గుళ్ళోంచి బయటకు వచ్చేస్తాం. తేరుకోవడం ఎప్పటికీ జరగదు. అటువంటి అందమైన సుందరమైన మూర్తి స్వామివారు. అందుకని తిరిగి వచ్చిన తర్వాత విమానంలో వేయించేస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని మన యొక్క కోరికలు అక్కడ విన్నపం చేసుకుంటూ ఉంటాం. అలాగే తిరుమలలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా అలా బంగారపు పూతతోటి చేసినటువంటి, అట్లాగే లోపల శిలామయంగా వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ అయింది. దానిపైన సువర్ణ కవచంతో ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి వారు స్వర్ణగిరిపై వేంచేసి ఉన్నారు. మనకి అన్నమయ్య అన్నట్లు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని చెప్పి అన్నమయ్య చెప్తారు. ఎన్నో సందర్భాల్లో ఆంజనేయ స్వామి తన విశ్వరూపాన్ని చూపించినటువంటి గాథల్ని మన శ్రీరామాయణంలో మనం దర్శనం చేసుకుంటాం. అలాగే ఇక్కడ స్వామి మీరు గమనించినట్లయితే స్వామి అంజలి ముద్రలో ఉన్నాడు. ఆయన గద ఏం పట్టుకోలేదండి, భగవంతుని సన్నిధిలో ఉన్నాడు కనుక అంజలి ముద్రలో స్వామిని ప్రార్థన చేస్తూ నమస్కరిస్తూ ఇక్కడ ఉన్నారు. అట్లాగే ఆయన బాల రూపంలో ఉన్నాడు, కొంచెం యంగ్గా ఉంటాడు. మిగతా రూపాల్లో ఉన్నట్టుగా ఇట్లా అంగ సౌష్ఠవాన్ని ఆయన ప్రదర్శించట్లేదు. ఇక్కడ స్వామి దగ్గర వినయంగా ఒక బాలాంజనేయ స్వామి రూపంలో అంజలి ముద్రతో నమస్కరిస్తూ భగవంతుని మనందరి తరపున ప్రార్థిస్తూ, అంత పెద్ద హనుమానైనా కూడా, అంత శక్తివంతుడైనటువంటి హనుమానైనా కూడా భగవంతుని ఎలా సేవించాలి అని చెప్పి మనకి ఉపదేశిస్తూ నిలబడినటువంటి రూపాన్ని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. 27 అడుగుల ఎత్తైన ఏకశిల రూపం అది. కృష్ణశిలలోని పురుషశిలతో తయారు చేసినటువంటి అత్యంత సుందరమైన రూపం మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే వారు ఇంకొక 27 అడుగులు ఎత్తైన ఒక పీఠం మీద ఉన్నారు. ఆ పీఠం ఎలా ఉంది అంటే విజయనగర శైలిలో హంపీలోని విజయ విఠల టెంపుల్ ఉంటుంది. హంపీలో విజయ విఠల ఆలయం ఉంటుంది. ఆలయం ఎదురుగా ఉండేటువంటి ఒక రథం ఉంటుంది, అది కూడా వాహన మండపం. అది ఆ రథం మీద నుంచుని ఉన్నట్టుగా స్వామి ఉంటాడు. ఆ రథానికి జయద్రథం అని పేరు. జయాల్ని కలిగించేటువంటి రథం అది. ఆ జయద్రథమని నామకరణం కావించిన రథం మీద కార్యసిద్ధి హనుమాన్గా అంజలి ముద్రలో ఉన్నటువంటి స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఒక 15 అడుగుల ఎత్తైన ఒక బృహత్ గరుడాల వారి రూపాన్ని మనం ఆ పైన దర్శనం చేసుకోవచ్చు. బాలీలో ఉన్నటువంటి ఒక గరుడ రూపం, అది మానవాకృతి కాకుండా గరుడ పక్షిలాగా ఉండేటువంటి ఒక విభిన్నమైనటువంటి శైలిలో ఉన్నటువంటి ఆ రూపాన్ని తీసుకొని ఆ పైన అత్యంత ఎత్తులో సుమారు 108 అడుగుల ఎత్తులో 15 అడుగులు ఎత్తైనటువంటి గరుడాల వారిని ప్రతిష్ఠించడం జరిగింది. సంప్రదాయంలో గరుడాల వారిని పెరియ తిరువడి అని, ఆంజనేయ స్వామి వారిని శ్రీయ తిరువడి అని చెప్పి మనకి సంప్రదాయంలో పిలుస్తూ ఉంటారు. కాబట్టి పెరియ తిరువడి, సిరియ తిరువడి ఉన్నటువంటి స్థానం ఇది. ఈ స్థానంలో మనం ఇంకా గమనిస్తే ఆంజనేయ స్వామి యొక్క గాథలు ఈ చుట్టూ శిల్పీకరించడం జరిగింది. అది దర్శనం చేసుకొని మనం కొంచెం ముందుకు సాగుదాం. టెంపుల్లో అణువు ప్రతి ఒక్కటి స్పెషలే. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఈ గంట. దీని గురించి అసలు ఏంటి, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెల్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ గంటని ఒక ప్రత్యేకమైన లోహాలతో తయారు చేయించడం జరిగింది. సుమారు 1500 కేజీలండి.
1500 కేజీలు గంట. ఇది 6.5 అడుగు ఎత్తుంది. సుమారు 6 నెలల పాటు తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక వంశపారంపర్యంగా గంటలు తయారు చేసేటువంటి ఒక శిల్పి కుటుంబం ఈ గంటను తయారు చేయడం జరిగింది. ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చు. ఈ తరంగాలు అలా 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 కొన్ని కిలోమీటర్ల వరకు ఒక గొప్ప ఒక సానుకూల స్థితిని, ఒక పాజిటివ్ వైబ్రేషన్ని అలా ప్రసారం చేస్తూ ఉంటాయి. ఆ సానుకూల తరంగాలని ఈ ప్రాంతం అంతా ప్రసరింప చేస్తున్నట్లుగా మనం భావించి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం అంటే వాటర్ ఫౌంటైన్ టెంపుల్లో చూడడం అనేది కొంచెం కొత్తగా ఉంది. మధ్యలో విగ్రహం ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. కొంచెం దీని గురించి చెప్తారా? కొంచెం ఆధునికతను కూడా ఈ ఆలయ నిర్మాణంలో జోడించడం జరిగిందండి. అయితే ఒక అష్టకోణ నక్షత్రాకృతి ఉన్నటువంటి ఒక ఆకృతిలో మధ్యలో ఆ వాటర్ ఫౌంటైన్ని పెట్టడం జరిగింది. అట్లాగే ఆ మధ్యలో ఉన్న స్వామి సంతాన గోపాలకృష్ణ స్వామి. అంటే కాళీయ మర్దనుడుగా కాళీయుడి మీద ఒక పాదం పెట్టి కాళీయుడి యొక్క ఆ ఉద్రేకాన్ని అనుస్తూ వరాలు ఇచ్చేటువంటి ఆ కృష్ణుడి రూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వామిని దర్శిస్తే ఆయన సంతాన గోపాలకృష్ణ స్వామి కూడా మనం చెప్తారు. సంతానార్థులై వచ్చిన వారు ఇక్కడ ఈ స్వామికి ఒక నమస్కారం ఈ స్వామి సన్నిధిలో తమ విన్నపాన్ని విన్నవించి అట్లాగే స్వర్ణగిరీశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నాక వారికి విన్నపం చేస్తే ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పి విశ్వాసం. ఇది దాటి మనకి ముందుకెళ్తే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం మనకు గోచరిస్తుందండి. దానికి వేద పుష్కరిణి అని పేరు. 4 వేదాలకు ప్రతీకైనటువంటి వేదమూర్తుల్ని 4 వైపులా ప్రతిష్టాపన చేసుకున్నటువంటి ఇది పుష్కరిణిది. ఇది హంపీలో ఉన్నటువంటి ఒక పుష్కరిణి యొక్క నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పుష్కరిణిని డిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ మధ్యలో మీరు చూసినట్లయితే జలనారాయణ స్వామి ఉంటారు. జలనారాయణ స్వామి అంటే నేపాల్లో కాఠ్మండు సమీపంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శైన విష్ణు రూపాన్ని, దాన్ని బుడా నీలకంఠ అని వాళ్ళు స్థానికులు పిలుస్తారు. జలనారాయణ పెరుమాళ్ళు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం మన సంప్రదాయంలో. గోపురంకి సంబంధించి ఒక ప్రత్యేకత ఉందని చెప్పారు, ఒక స్టోరీ ఉందని చెప్పారు. మరి దాని గురించి వివరిస్తారు? దేవాలయాన్ని ఒక భగవంతుడి దేహంగా భావిస్తే భగవంతుడి యొక్క పాదాలకు చిహ్నంగా రాజగోపురాలని చెప్తారు. ఈ భువనగిరి ప్రాంతాన్ని అత్యద్భుతంగా జనరంజకంగా పరిపాలించిన వారు భువనైక మల్ల బిరుదాంకితుడైనటువంటి 6వ విక్రమాదిత్యుడు. తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల ఏలుబడిలోకి వెళ్ళింది. వాళ్ళు రాయగజకేసరి అనే బిరుదంతో ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అందువల్లనే ఈ చరిత్రని భావితరాల వారు మననం చేసుకునేందుకు వీలుగా మానేపల్లి కుటుంబం వారు ఒక చారిత్రక బాధ్యతను స్వీకరించి ఈ 4 రాజగోపురాలకి ఒక చరిత్రని సృష్టించినటువంటి ఆ మహారాజుల పేర్లు ఇక్కడ ఉండాలి, ఆ మహారాజుల్ని భావితరాల వాళ్ళు కూడా స్మరించుకుంటూ ఉండాలి అనే ఉద్దేశంతో మానేపల్లి కుటుంబం వారు ఈ 4 గోపురాలకి త్రైలోక్య మల్ల రాజగోపురమని, భువనైక మల్ల రాజగోపురమని, త్రిభువనైక మల్ల రాజగోపురమని, రాయగజకేసరి రాజగోపురమని నామకరణం గావించారు. ఇది ఒక చారిత్రక అవసరం, ఇది ఒక చారిత్రక బాధ్యతగా మనం గుర్తించవచ్చు. తర్వాత ఈ మండపాన్ని మనం పరిశీలిస్తే ఇది ఒక అద్భుతమైన నిర్మాణ శైలిని మనం చెప్పుకోవచ్చు. హంపీలోని విజయ విఠల్ టెంపుల్లో ఉండేటువంటి ఆ మండపంలో సంగీతం పలికేటువంటి స్తంభాలు ఉంటాయి. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి డిజైన్ని ఇక్కడ చేయటం జరిగింది. ఇందులో మనకు చూస్తే మధ్యలో ఉన్నదాన్ని చిత్రకంఠ స్తంభం అని అంటాం. అట్లాగే ఈ చుట్టూ ఉండే స్తంభాల్లో కూడా మీరు డిఫరెంట్ షేప్స్ చూడవచ్చు. ఇది చూసారంటే ఇది అష్టపట్టంగా ఉంది, అది చూస్తే వృత్తాకారంగా ఉంది, అది చూస్తే 16 పట్టాలుగా ఉంది. ఈ అష్టపట్టంగా ఉండేటువంటి దాన్ని విష్ణుకాంతం అని అంటారు. అయితే ఈ వృత్తంగా ఉండేటువంటి స్తంభాన్ని రుద్రకాంతం అని అంటారు. 16 పట్టాలుగా ఉండేదాన్ని ఇంద్రకాంతం అని అంటారు. అట్లాగే ఆ వైపు చూస్తే మన చతుస్రాకారంగా ఉండే స్తంభం ఒకటి ఉంది, దాన్ని బ్రహ్మకాంతం అని అంటారు. ఇట్లా విభిన్న రకాలైనటువంటి షేప్స్ని మనం తీసుకొని ఈ స్తంభాలని ఒక యూనిక్గా డిజైన్ చేయడం జరిగింది.
అయితే ఈ ఆలయంలో ప్రధానంగా మేము విజయనగర శైలి తీసుకున్నప్పటికీ ఇందులో పల్లవ స్టైల్లో ఉండేటువంటి ఆర్కిటెక్చర్ని, చోళా స్టైల్ ఆర్కిటెక్చర్ని, చాళుక్యన్ స్టైల్ని, హొయసల శైలిని, నాయక శైలిని మేము తగు రీతిలో తగిన విధంగా తగిన చోట్ల మేము చక్కగా దాన్ని అమర్చుకున్నాం. దాదాపు 5-6 రకాల ప్రాచీన దేవాలయ నిర్మాణ శాస్త్రాలని మేము నిర్మాణ విధానాలని, నిర్మాణ శైలుల్ని ఈ ఆలయంలో మేము చక్కగా మేము పొందుపరిచే ప్రయత్నం చేసాం. మా ప్రయత్నం సఫలీకృతమైందనే మేము భావిస్తున్నాం. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఆలయాలు కనిపిస్తున్నాయి కదా, మరి ఆలయాల్లో ఆ గర్భాలయంలో ఉన్న స్వామివారి గురించి అసలు ఏ ఏ స్వామివారు ఉన్నారు, వారి గురించి వివరాలు. ఆలయంలోకి మనం ప్రవేశించగానే మొదటగా అక్కడ గరుడాల వారిని మనం దర్శనం చేసుకుంటాం. గరుడాల వారిని దర్శనం చేసుకొని అట్లా ముందుకు నడుస్తూ ఉంటే మనకి ఈ వైపున ఒక చిన్న సన్నిధి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సన్నిధిలో దశభుజ కృష్ణులు ఉంటారు. మదన గోపాల కృష్ణ స్వామి అని అంటారు. ఈ దశభుజ కృష్ణుని దర్శనం చేసుకుని ముందుకు వెళ్తే వెంకటేశు పట్టపురాణి పద్మావతి తాయారు కొలువై ఉండే ఆలయం మనకు అక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఆ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ద్వారపాలకులైనటువంటి చండ ప్రచండులు అక్కడ ఉంటారు. ఆ మధ్యలో కనుక దర్శనం చేసుకుంటే తిరు వెంకటాచలపతి స్వర్ణగిరీశుడై కొలువు ఉన్నటువంటి ఈ గర్భాలయ సన్నిధిని, వారి సన్నిధిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ దర్శనం చేసుకొని స్వామిని కొంచెం ముందుకు సాగితే అక్కడ గోదాదేవి సన్నిధి ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మన వెంకటేశ్వర స్వామికి గురువైనటువంటి రామానుజాచార్యుల వారి సన్నిధి మనకు కనిపిస్తుంది. జీయర్ స్వాములందరికీ ప్రతీకగా మన వాళ్ళ మహామునుల వారు, ఆచార్యులందరికీ ప్రతీకగా భగవద్ రామానుజుల వారు, ఆళ్వార్లందరికీ ప్రతీకగా నమ్మాళ్వార్లు అక్కడ వేయించేసి ఉంటారు. అట్లాగే ఉత్సవమూర్తులుగా 12 ఆళ్వార్లు వేయించేసి ఉంటారు. అట్లాగే ఈ మధ్యలో కనుక మనం చూస్తే, ఈ మధ్యలో నిలబడి చూస్తే ఒక అద్భుతమైన ఒక డోమ్ మనకు కనిపిస్తుంది. అందులో అష్టలక్ష్మి అమ్మవారి రూపాలు శిల్పీకరించబడ్డాయి. ఇక్కడ నిలబడి మనం ఎప్పుడైతే భగవంతుని మనం ప్రార్థన చేశామో భగవంతుడి అనుగ్రహం, అష్టలక్ష్మి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. అట్లాగే కళ్యాణమూర్తి అయినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మనం దర్శనం చేసుకొని మన జన్మ చరితార్థం చేసుకునే ఆ భాగ్యం ఈ ఆలయం మనకు కల్పిస్తుంది. సాధారణంగా మీరు ఆ గరుడాల వారి దగ్గర కనుక నిలబడితే గరుడాల వారి దగ్గర నుంచి ఇట్లా పైకి చూస్తే ఆ ఎదురుగా ఉన్న అద్దంలోంచి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పైన ఉన్నటువంటి విమానం పైన ఉండేటువంటి సుదర్శన చక్ర కలశాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి కొంచెం అలా జరిగి కృష్ణుడి వైపు కనుక వెళ్తే ఒక అద్దంలో నుంచి ఆ పైన ఉన్నటువంటి పెద్ద గరుడాల వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ ఆంజనేయ స్వామి వారి మండపం పైన ఉన్నటువంటి ఆ బృహత్ పెద్ద కలశాన్ని దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ఆ ఎదురుగా ఉన్న అద్దం వైపు చూస్తే శ్రీవారి రాజగోపురం యొక్క ఆ కలశాలను మనం అక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ అద్దాలను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ముందు ఫ్యూచర్లో కూడా ఎన్నో మహా అద్భుతాలు మా అందరికీ చూపించాలని, ఇలాంటి మంచి అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అక్కడ తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు, ఇక్కడ భువనగిరిలో స్వర్ణగిరీషుడు. చూసే కొద్దే చూడాలనిపించే ఈ అద్భుతమైన యాంబియన్స్. అంతేకాదు ప్రతి శిల్పం వెనుక ఒక మహా కారణం అనే చెప్పాలి. సో ఇది ఇవాల్టి ముఖ్య కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.